ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటే ఒక చిన్న సింహం పిల్ల దొరుకుతుంది. అది ఎలాగూ చిన్నదే కదా అని చెప్పి ఈ గొర్రెలతో పాటే తీసుకొచ్చి ఆ గొర్రెల మందలో ఈ సింహం పిల్లను కూడా తీసుకుని పడేస్తాడు. ఈ సింహానికేమో ఏమీ అర్థం కాక అరుస్తూ ఉంటుంది. పాపం ఏమీ తినకుండా అలానే ఉండిపోతుంది. తర్వాత రోజు ఇంకా పిచ్చెక్కిపోయి ఇంకా గట్టిగా అరుస్తుంది. ఆ గొర్రెల కాపరి వచ్చేసి చాలా చిరాకేసి ఆ గొడవ తట్టుకోలేక ఆ అరుపులు వినలేక సింహాన్ని చాలా శిక్షిస్తాడు. ఇక సింహానికి ఒక్కటైతే అర్థమవుతుంది, నేను ఇలా గర్జించటం వల్ల ఇలా అరవటం వల్ల నాకు దెబ్బలు పడతాయని చెప్పి భయపడి లొంగిపోయి సైలెంట్ అయిపోయి ఆ గొర్రెలతో పాటే సమానంగా పెరుగుతూ వస్తుంది. సింహం పెరిగి పెద్దదవుతుంది. ఇలా పెరిగి పెద్దదైన తర్వాత ఒక నక్క అటువైపుగా వస్తుంది. ఆ నక్కను చూసి ఈ సింహం వెనక్కి తిరుగుతుంది, ముడుచుకుపోతుంది, భయపడుతుంది. నక్క చాలా జిత్తులు మరి కదా, ఈ సింహం వేషాలన్నీ పసిగట్టేసింది. ఇదేంటి సింహం నన్ను చూసి భయపడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతుంది. భయపడుతుంది కదా, ఇంకా భయపెట్టడానికి ముందుకెళ్తూ ఉంది ఈ నక్క. ఈ సింహం వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే, మనల్ని ఎవరైతే తక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళ మాటలు విని నిజంగానే మనం తక్కువ అన్నట్టుగా మనమే ఊహించేసుకొని కొన్నాళ్ళ తర్వాత నిజంగానే నేను ఆ పని చేయలేనేమో, నిజంగానే నేను ఇలాంటి వాడినేనేమో, నిజంగానే నేను దేనికి పనికిరానేమో అని చెప్పి అక్కడితో నువ్వు ఏ పని స్టార్ట్ చేయకుండా ఆగిపోతావు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనకు ఏదనిపిస్తుందో, మనం ఏం చెయ్యాలో అనుకుంటున్నామో అది చేసి సాధించి చూపించాలి. ఎవరో మాటలు విని మనం నిజంగానే దేనికి పనికిరామని చెప్పి అనుకోవటం మన మూర్ఖత్వం. మీ స్కిల్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దాని మీద ఫోకస్ చేసి లక్ష్యాన్ని సాధించడానికి ట్రై చేయండి.